ఈ బైక్ ను నాకు రివ్యూ కోసం చింతలపూడి జహీర్ మోటార్ షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దెమ్. ఈ వీడియోలో ప్యాషన్ ప్లస్ BS6 బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఫస్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కన్సోల్ అయితే సెమీ డిజిటల్ అయితే ఉంది. ఎకానమీ ఇండికేషన్ కూడా ఉంది. స్పీడోమీటర్ అయితే అనలాగ్ లో ఉంది. ఇంకా కింద హీరో బ్రాండింగ్ అయితే ఉంది. మోడ్ బటన్ కూడా ఉంది. కన్సోల్ లైట్ అయితే ఆరెంజ్ కలర్ లో ఉంది. డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. కింద ఓడో ఉంది. పైన ట్రిప్ మీటర్ అయితే ఉంది. I3S ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ అయితే బ్లూ కలర్ లో ఉంది. ఇంజిన్ మాన్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. పక్కనే సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంది. కన్సోల్ కి రైట్ సైడ్ లో సిగ్నల్ ఇండికేషన్ అయితే ఉంది. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ లైట్ అయితే ఉంది. ఇంకా కింద న్యూట్రల్ ఇండికేషన్ అయితే ఉంది. ఈ ఫీచర్స్ కన్సోల్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఏమీ లేదు. కన్సోల్ విజిబిలిటీ కూడా చూడటానికి బాగానే ఉంది. ఇంకా ట్రిప్ B మీటర్స్ అనేవి కన్సోల్ అయితే ఉన్నాయి. E20 పెట్రోల్ కి సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే ట్యాంక్ మీద అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ 97.2 cc అయితే ఉంటుంది. 7.9 bhp పవర్ ను 8.05 Nm టార్క్ ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఇంజిన్ లో 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ బైక్ లో 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. గేర్ రాడ్ అనేది చూడటానికి ఎలా ఉంటుంది. రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే వెహికల్ లో ప్రొవైడ్ అయితే చేశారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. సేఫ్టీ పరంగా ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఈ వెహికల్ కమ్యూటర్ వెహికల్ కాబట్టి స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు వెహికల్ లో. చైన్ ని 2 కేసెస్ తో క్లోజ్ అయితే చేశారు. సో ఈ కేసెస్ అనేవి చైన్ ని డస్ట్ నుంచి ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. చైన్ అనేది క్లోజ్ గా ఉంది కాబట్టి రెగ్యులర్ క్లీనింగ్ అయితే అంతగా అవసరం అయితే ఉండదు. లేడీస్ కి సేఫ్టీ కోసం శారీ గార్డ్ అయితే ఉంది. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ రెడ్ కలర్ లో హైడ్రాలిక్ షాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ ని 5 స్టెప్స్ అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మన హైట్ కి తగ్గట్టు. ఫ్రంట్ 80/100 ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. TVS కంపెనీ టైర్స్ ఇవి. అలా వీల్ సైజ్ అయితే 18 ఇంచ్ అయితే ఉంది. ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే కనిపిస్తుంది. బ్యాక్ టైర్ సైజు కూడా 80/100 ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్ వ్యూ చూడటానికి ఎలా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ 130 mm సైజ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. ఈ వెహికల్ ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ అవైలబిలిటీలో ఉంది. డిస్క్ అయితే లేదు. సైలెన్సర్ అయితే మ్యాటీ కలర్ లో ఉంది. పైన క్రోమ్ ఫినిష్ తో హీట్ కవర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. లుక్ అనేది చూడటానికి బాగుంది. ఈ బైక్ లో కిక్ స్టార్ట్ ఉంది. అలానే సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. సెల్ఫ్ అనేది ఏ టైంలో ఫెయిల్ అయినప్పుడు ఈ కిక్ అనేది మనకి హెల్ప్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ అయితే క్రోమ్ ఫినిష్ లో చూడటానికి ఎలా అయితే ఉంది. ఈ బైక్ లో క్రాష్ గార్డ్స్ అనేవి చూడటానికి ఎలా ఉంటాయి. వీటి క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈ బాక్స్ టూల్ బాక్స్ అన్నమాట. దీని మీద క్రోమ్ ఫినిష్ లో FI అని మెన్షన్ అయితే చేశారు. ఈ బైక్ లో సిగ్నల్ లైట్స్ అనేవి బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నాడు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా బల్బే ఉంటుంది. డిజైన్ అయితే అంత యూనిక్ గా అయితే ఏమీ లేదు. సీట్ గ్యాబ్రల్ అయితే చూడటానికి ఎలా అయితే కనిపిస్తుంది. ఈ గ్యాబ్రల్ అనేది పట్టుకోవడానికి కంఫర్ట్ గా అయితే ఉంటుంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో పాస్ స్విచ్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఓన్లీ రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. I3S బటన్ అయితే ఏమీ లేదు. ఆ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది. ఫ్రంట్ సైడ్ టెలిస్కోప్ ఫోక్స్ అయితే ఉన్నాయి. వీటి పర్ఫార్మెన్స్ అనేది డైలీ యూసేజ్ లో బాగానే ఉంటుంది. ఈ బైక్ లో బ్రేక్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతాయి. IBS అంటారు. ఫ్రంట్ కూడా 130 mm సైజ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. ఇది రైట్ సైడ్ టూల్ బాక్స్ వ్యూ అన్నమాట. దీని మీద కూడా క్రోమ్ ఫినిష్ లో FI అని మెన్షన్ అయితే చేశారు. ఈ బైక్ లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంది. ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుంది ఈ వెహికల్ అనేది. బోత్ పిలియన్ అండ్ రైడర్ కూడా కంఫర్ట్ అయితే బాగుంటుంది ఈ వెహికల్ లో. ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అయితే చూడటానికి ఎలా ఉంటుంది. 3D బ్యాడ్జింగ్ తో హీరో సింబల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ వెహికల్ లో ఫుల్లీ హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంది. హెడ్ లైట్ కూడా హాలోజన్ దే. హెడ్ లైట్ అయినా LED లైట్ తో ఆఫర్ చేస్తుంటే చాలా బాగుండేది. ఓవరాల్ గా వెహికల్ ది ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగానే ఉంది. నేను రివ్యూ చేసిన కలర్ కూడా చూడటానికి రియాలిటీలో బాగానే ఉంది. ఈ వెహికల్ మొత్తం టోటల్ గా 4 కలర్స్ లో అవైలబిలిటీగా ఉంది. ఒకసారి ఆ కలర్స్ ఏంటో చూద్దాం. హెవీ గ్రే కలర్, నెక్సస్ బ్లూ కలర్, స్పోర్ట్స్ రెడ్ కలర్, బ్లాక్ గ్రే కలర్. ఈ బైక్ వెయిట్ టోటల్ గా 115 kgs అయితే ఉంది. 60 km మైలేజ్ అయితే బైక్ అనేది ఇస్తుంది. 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సీట్ హైట్ అయితే 790 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 168 mm ఉంటుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 78,000 అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్, ఈ బైక్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కామెంట్ అయితే చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.